ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ విఘ్నేశ్వరుని అనుగ్రహం. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో ఉత్సవ శోభ. తిరుపతిలో ఘనంగా వేటూరి ప్రభాకర శాస్త్రి జయంతి ఉత్సవాలు. వేటూరి సాహితీ వైభవాన్ని ఆవిష్కరించిన వక్తలు. తిరుమలలో వైభవంగా పురందరదాసుల ఆరాధనోత్సవాలు. కళాకారుల సంకీర్తనలాపనతో పులకించిన కళ్యాణ వేదిక ప్రాంగణం. మనోభీష్టకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగ జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న విఘ్నేశ్వరునికి మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం సంపెంగి పూలమాలలతో పార్వతీ నందరునికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు సమర్పించారు. భక్తులు గణనాథుని విశేష అలంకరణలు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 136వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన సాహితీ సదస్సులో వక్తలు వేటూరి వారి సాహితీ వైభవాన్ని కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం తాళపత్ర గ్రంథాలు, శాసనాలను పరిశోధించి పరిష్కరించి జనబాహుళ్యంలోకి తీసుకొచ్చిన మహనీయులుగా శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రసిద్ధి చెందారు. ఎన్నో తాళపత్ర గ్రంథాలు, శాసనాలను పరిశోధించడమే కాకుండా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి శ్రీవారి వైభవాన్ని మరింతగా ప్రజలకు తెలియజేయడంలో వేటూరి పాత్ర విశిష్టమైంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 136వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా వేద స్వస్తితో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ భూమన్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకళ్ల విభీషణ శర్మలు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి భక్తి ప్రపత్తులతో వేటూరి వారి సేవలందించారని, టీటీడీకి ఆయన అందించిన సేవలను ఎన్నడూ స్మరించుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనేక వాంగ్మయములో పరిశోధన చేసినటువంటి వారు శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. 1922లో గోగర్భములో దాగి ఉన్న క్షీరము వలె, లేదా గోవత్సలు గోవర్ధనగిరిలో దాగి ఉన్నట్లుగా ఆ కృతులన్నీ కూడా భగవద్ అనురాగ రేఖలు, రాగిరేకులపై చెక్కబడి ఉంటే అప్పటి వరకు కూడా అవి బయటికి తీసుకురావడానికి ఎవరూ సాహసించలేదు. ఆ రాగిరేకులను 1922లో అప్పటి పేష్కారుగా ఉన్నటువంటి శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బయటికి తీసుకువచ్చారు. అరళుప్పాడు అంటే జయహో అనేటువంటి ఉత్సవం జీఎంగారుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా బహుళ ద్వాదశి రోజున జరుగుతూ ఉండేవి. కానీ వాటిని ఆ ఆలయ వ్యవస్థ మహంతులను ఒప్పించి బయటికి తీసుకువచ్చినటువంటి వారు శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వాటికి పులికాపు పట్టారు. వాటిని అక్షరాకృతిని నెరపినటువంటి సమయంలో దుర్దైవశాత్తు అవి అగ్నిదగ్ధమయ్యాయి. మళ్ళా పండిత విజయరాఘవాచార్యులు గారు,
వీరి కృషి వల్ల అవి యథాతథంగా పుస్తకస్థం అయ్యాయి. బహుభాషా విద్వాంసులు కావచ్చు, నాగబు అనేటువంటి తొలి తెలుగు శాసనాన్ని తీసుకువచ్చినటువంటి వారు కావచ్చు, మాస్టర్ సివివి యోగాభ్యాసాన్ని ప్రచారంలోకి తెచ్చినటువంటి వారు కావచ్చు, ఎన్నో తాళ్లపాక వారి రచనలను ఆయన పరిష్కరించినటువంటి తీరు చాలా గొప్పది. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కొన్నాళ్ల పాటు మద్రాసులో ఉద్యోగం చేసినారు. మన ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఆయన డైరెక్టర్గా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైంది మా విభీషణ్ చెప్పినట్టుగా అన్నమాచార్య సంకీర్తనలు ఇంత విస్తృతమైనటువంటి ప్రచారంలోకి రావడానికి ప్రధానమైన కారకుడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి ప్రాజెక్టుని 2008 ఆ ప్రాంతంలో ప్రారంభించినాం. ఆ ప్రాజెక్టుకి తొలి సంచాలకుడిగా ఉండినటువంటి వ్యక్తిని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి కుమారుడు ఆనందమూర్తి గారిని ఒప్పించి వారి పుస్తకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి శ్వేతలో ఆ ప్రాజెక్టుని నాకు తోడుగా విభీషణ్ శర్మ గారు ఆ పుస్తకాలని డిజిటైజ్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేసినాను. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇవాళ విభీషణ్ శర్మ గారి సంపాదకత్వంలో అన్నమాచార్య చాలా కీర్తనలు మనకు శబ్దం మాత్రమే తెలుసు. వాళ్ళు అక్కడ పాడుతూ ఉంటే ఆ శబ్దాన్ని వినడమే తప్ప అందులో ఏ పదాలు ఉన్నాయి, ఆ పదాలకు అర్థమేమి, ఎన్ని రకాలైనటువంటి పదాలు ఉన్నాయనేటువంటి సంగతి మనకు తెలియదు. అన్నమాచార్యులు రాసినటువంటి ఆ సంకీర్తనలు చదవకపోయినట్లయితే మనకు సరైనటువంటి తెలుగు వచ్చినట్టు కాదు అని చెప్పినవాడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. అనంతరం ఎస్వి యూనివర్సిటీ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు ఆచార్య కె సర్వోత్తమరావు అన్నమాచార్యుల సాహిత్యం, శ్రీ వేటూరి కృషి అనే అంశంపై ప్రసంగించారు. ఇక ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి వేటూరి వారి జీవన రేఖలు అనే అంశంపై మాట్లాడారు. శ్రీ పురందరదాసులు వారు 5 లక్షలకు పైగా సంకీర్తనలు రచించి కర్ణాటక సంగీత పితామహుడిగా కీర్తి గడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా ఎన్నో సంకీర్తనలను పురందరదాసులు వారు రచించి వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రతి ఏటా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ పురందరదాసులు వారి ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు పురందరదాసులు వారి ఆరాధనోత్సవాలను కనుల పండుగ నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తిరుమలలోని పాప వినాశనం రోడ్డులో ఉన్న కళ్యాణ వేదిక వద్ద నిష్ణాతులైన 300 మంది కళాకారులు పురందరదాసుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్తుతిస్తూ గానం చేశారు. మణిరత్నాల వంటి కొన్ని సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. కళాకారుల సంకీర్తనాలాపనతో కళ్యాణ వేదిక ప్రాంగణం భక్తి పార్వస్యంతో ఓలలాడింది. ఈ ఉత్సవంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు పాల్గొన్నారు. కలియుగ కల్పవృక్షము కామధేను అన్నట్టయితే వెంకటేశ్వర స్వామి. కల్పవృక్ష కామధేను వరకు కొద్దిగా అల్పమైన శక్తి, శ్రీనివాసుని వెంకటేశ్వరుని శక్తి అనంత అపరిమిత శక్తి. అందులో కలియుగం. ఈ కలియుగములో ఎక్కడ చూసినా అన్యాయ అధర్మములు పాపములే ఎక్కువ. అంటున్నా ఒక వరం ఇచ్చాడు భగవంతుడు కలియుగానికి. ఏమైనట్టయితే ఎన్నే పాపములు చేసినా భక్తిచే భగవంతుణ్ణి స్మరిస్తే
ఆ పాపములంతా నది ఎండిపోయినట్టుగా ఎండిపోతుంటుంది. ఈ యుగంలో మనం ఏదైనా అనుకున్నది సాధించాలన్నట్టయితే భక్తిచే భగవన్ నామస్మరణ మాత్రము అని చెప్పేసి అంటారు. మాకందరికీ కూడా ఆ ఒక మార్గాన్ని, ఏ మార్గములో వెళితే వీరు సద్గతి పొందుతారు అనే విషయాన్ని తెలపడానికి భగవంతునికి ఆప్తులైన, ఇష్టులైన, శ్రేష్ఠులైనటువంటి ఉత్తమ దేవతలే ఈ కలియుగములో పుట్టి వాగ్గేయకారులుగా వచ్చి వారు మనకు హిత మార్గాన్ని చూపించారు. వారే పురంధరదాసులు, అన్నమాచార్యులు, త్యాగరాజులు వంటి మహనీయులు. వారు చూపిన మార్గములోనే మనమందరం వెళుతున్నాం. ఆ ఒక్క సంకీర్తనమే నామ సంకీర్తనం విష్ణో సర్వ పాప ప్రణాశం. భగవన్ నామ సంకీర్తనం సకల పాపములను పరిహారం చేస్తుందట. ఇప్పుడు పురంధరదాసుల వారి ఆరాధన ఈరోజు నుంచి ప్రారంభమైంది 10వ తారీఖు వరకు. ఆ మహానుభావుల ఆరాధన అంగముగా వారిచే రచింపబడినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంకీర్తనలు ఈ పుణ్యతమమైన క్షేత్రములో పాడి భగవంతుని కృపకు పాత్రలు కావాలని మన తిరుమల తిరుపతి దేవస్థానము యాజమాన్యము, ఉన్నతాధికారులు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర నవరత్న మాలిక అని, నవ అంటే 9, నవరత్న అంటే 9 రత్నములు. మనం ఏదైనా ఒకటి దేవునికి పూలు ఫలము సమర్పిస్తే మరునాటికి ఎండిపోతుంది. కాకపోతే ఈ రత్నములు ఎన్నిసార్లు సమర్పించినా ఇది ఎండదు, వాడిపోతుంది. అలాంటి సంకీర్తనలను ఎన్నుకొని దాదాపు 300 మంది భక్తులందరూ వివిధ ప్రాంతముల నుండి, కర్ణాటక, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో భక్తులు స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా ఈ సంకీర్తన ఈరోజు చేస్తూ ఉన్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. టీటీడీ విద్యా సంస్థలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగ్గా రాణించాలని టీటీడీ జేఈఓ సదా భార్గవి సూచించారు. బుధవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఈఓ సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ విద్యార్థులు నీట్, ఎంసెట్, లాసెట్, సిఏ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదాల చెంత మీరందరూ కూడా చదువుకోవడం,
అందులోనూ ముఖ్యంగా ఆడపిల్లలై ఉండడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం, మన యొక్క ఔన్నత్యాన్ని, స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఎటువంటి స్థితిలో అయినా, ఎటువంటి టెక్నాలజికల్గా అయినా సరే స్త్రీ ఎందులోనూ తక్కువ కాదు. స్త్రీ చాలా గొప్ప, మాతృమూర్తే కాదు, గొప్ప శక్తి అని మీరందరూ నిరూపించాలి. అదే స్వామివారు కోరుకుంటుండేది. ఇంకేం కావాలా ఈ కళాశాలకి? ఇప్పుడు దాకా మాకు కావాల్సిందంటూ ఏమీ లేదు. ఒక ఈ లెర్నింగ్ క్లాస్ కావాలి అని అడిగింది ఆవిడ. ఆ ఈ లెర్నింగ్ క్లాస్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే ఫర్నిచర్ అంతా కూడా చేకూర్చి మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. వాళ్ళకి కావాల్సినవి ఏంటి అంటే ఎంసెట్ ప్రిపరేషన్ ఉంది, లా సెట్ ఉంది. మాకు ఇంకొక సిఏ ప్రిపేర్ అవ్వడానికి కూడా కొంత ఫెసిలిటీస్ ఇవ్వండి మేడం అని అడగడం జరిగింది. సో ఈ సిఏ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా తప్పకుండా ఆ ట్రైనింగ్ క్లాసులు, ఆ కోచింగ్ క్లాసులు ఇచ్చే ఫెసిలిటీని ఆన్లైన్ ద్వారా మీకు అందిస్తాము. ఎక్స్ట్రా అవర్స్ మీరు కూర్చొని మీ యొక్క అభిరుచిని పెంపొందించుకోగలుగుతారు అని నేను డిఓ గారికి చెప్తూ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు అందరికీ కూడా ఆ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తాం. ఈ కోర్సులనే కాకుండా మనకు అద్భుతమైన కళాశాల మ్యూజిక్ అండ్ డాన్స్ ఉంది. మన కళల పట్ల ఎవరికైనా విద్యార్థులకి ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ క్లాసెస్ ద్వారా మీరు డిగ్రీ చేరినప్పటికీ కూడా ఈవినింగ్ నేర్చుకునే విధంగా మనము కళాశాల నుంచి ఒక ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్. జేఈఓ సదా భార్గవి అనంతరం కళాశాలలోని వివిధ విభాగాలకు న్యాయకత్వం వహించిన విద్యార్థినులను మెమంటో ప్రశంసాపత్రంతో సత్కరించారు. పరమశివుని విలక్షణ స్వరూపమే శ్రీ కాలభైరవ స్వామి. శైవ క్షేత్రాల్లో కాలభైరవ ఆరాధనం సర్వశుభకరం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో స్వామివారికి అభిషేక సేవ జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో నెలవైన కాలభైరవ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై గణపతి ఆరాధన పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక సేవ నిర్వహించారు. నిమ్మకాయ మాలలను అలంకరించి హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై ఆశీనులు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. విధుల విధుల విభుడేగినిదే, విధుల విధుల విభుడేగినిదే, మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విభుడేగినిదే, మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విభుడేగినిదే. ఆ గరుడధ్వజమదే కనకరథం బదే, అరదముపై హరి అలవాడే.
గరుడధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలవాడే ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు ఇరుదెసలనున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వైఖానస అర్చక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజైన బుధవారం ఆరోగ్యం ఆయుర్వేదం అనే అంశంపై అర్చక శిక్షణ జరిగింది. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆగమానుసారం నిత్య కైంకర్యాలను నిర్వహించే అర్చకులు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పి సీతారామాచార్యులు, టీటీడీ అనుబంధ ఆలయాల్లోని అర్చకులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ రాయలకోటలో కొలువు తీరిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు రామవంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి గోక్షీరం, పెరుగు, తేనె, పంచదార తదితర ఫలరసాలతో అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలు సమర్పించి మహామంగళహారతులు అందజేశారు. భక్తులు జై హనుమాన్ అని స్మరిస్తూ అభిషేక సేవలో పవనసుతిని సేవించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కొలువు తీరిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు ముత్యాలమ్మ తల్లి మూలమూర్తికి ఆరాధనలు నిర్వహించారు. తరువాత వెండి కవచ ధారణ చేసి ఆభరణాలు పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై ఈ ఉత్సవమూర్తికి స్వర్ణాభరణాలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. బాజా భజంతిల నడుమ సాగిన పల్లకీ ఉత్సవంలో భక్తులు పాల్గొని చల్లని తల్లిని సేవించారు. కర్నూలు సంకల్బాగ్లోని గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పుష్యమాసం ఏకాదశిని పురస్కరించుకొని కర్నూలు గీతా ప్రచార సంఘం సభ్యులు భగవద్గీత పారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా 701 భగవద్గీత శ్లోకాలను పారాయణం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో పుష్యమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ భద్రకాళీదేవి సన్నిధిలో శ్రీచక్ర నవవర్ణ సహిత కుంకుమార్చన సేవను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని విశేషంగా పుష్పాలంకరణతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి షోడశోపచారాదులతో ఆరాధించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ పడవటమ్మ ఆలయంలో అమ్మవారికి నగరోత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. రేణుకాంబదేవిగా చిత్తూరు వాసులు పడవటమ్మను ఆరాధిస్తారు. అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఊరేగింపు జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని ద్వాదశ భుజాలు, వెండి కవచం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రభలపై అందంగా కొలువు తీర్చారు. అనంతరం బాణాసంచ, బ్యాండు వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు అట్టహాసంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా వాసుల ఇలవేల్పు అమ్మ శ్రీ మావుళ్ళమ్మకు అమ్మలగన్నమ్మ బెజవాడ దుర్గమ్మ సన్నిధి నుండి సారెను సమర్పించారు. గర్భాలయంలో వెండి కవచాలంకృత స్వర్ణమణిమయ ఆభరణాది సోయగాలతో వర్ణమయ పుష్పమాలలను, ఆయుధాలను ధరించి మహాగంభీరంగా వెంచేసిన శ్రీ మావుళ్ళమ్మకు ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి సన్నిధి నుండి తీసుకువచ్చిన పసుపు, కుంకుమ, సారెలను ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా అందజేసి దర్శనం చేసుకున్నారు. మానవుడు సంఘజీవి. సామాజిక ఉన్నతిలో మనిషి పాత్ర ఎంతో అమూల్యమైనది. ఆధ్యాత్మిక, ధార్మిక విలువలను పెంపొందించుకుంటూ పరస్పర సహకారంతో మానవుడు ఎలా మెలగాలి, నడుచుకోవాలి అనే అంశాలను తెలుసుకునేందుకు అవసరమైన జ్ఞానమే పుస్తక పఠనం. నేటి తరం కూడా ఆ దిశగా పయనిస్తూ పఠనా శక్తిని అవలంబించుకోవడం ద్వారా ఉన్నతంగా ఎలా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటనేదే తిరుపతి శ్వేత భవనంలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పుస్తకం అక్షరాలనే జ్ఞానంతో అంతులేని విజ్ఞాన సంపదను పాఠకులకు అందించే అద్భుత భాండాగారం. సరస్వతి ప్రసాదమైన పుస్తక పఠనం మనిషిలోని ఆధ్యాత్మిక శక్తిని, ధార్మిక నైపుణ్యతను మెరుగుపరిచే ఓ సాధనం. అందుకే తరతరాలుగా మానవులు పుస్తక పఠనానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. బాల్యం నుండే మంచి పుస్తకాలను చదవడం అలవరుచుకుంటే భవిష్యత్తులో వారు సమాజ నిర్దేశకులుగా మారే అవకాశాలు మెరుగుపడతాయి. పూర్వకాలం నుండే మన పెద్దలు నేటి తరానికి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండే పలు గ్రంథాలను అమూల్య సంపదగా అందజేశారు. అటువంటి విజ్ఞాన గనిని అందరూ ఉపయోగించుకోవాలనే ఆశయంతో మన ముందుకు వచ్చిందే శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పరిశోధనా కేంద్రం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేత భవన ప్రాంగణంలో 1993లో ప్రారంభించిన ఈ గ్రంథాలయంలో యుగ యుగాల నాటి పురాణ, ఇతిహాస గాథలతో పాటు మానవాళికి సర్వశాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించే వేదాలు, ఉపనిషత్తులు, ఖగోళ, అంతరిక్ష, ఆయుర్వేద, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పుస్తక నిధితో శ్రీ వెంకటేశ్వర కేంద్రీయ గ్రంథాలయం విద్యార్థుల నుండి అన్ని వయసుల వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది.
అంశం ఏదైనా సరే ఎన్ని రకాలుగా ఆ అంశాన్ని విశ్లేషించవచ్చో అన్ని రకాల వివరణలతో సమగ్ర సమాచారాన్ని అందించే విధంగా పలు పుస్తకాలు ఈ గ్రంథాలయంలో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. దిన, వార, మాస వార్తాపత్రికలు విద్యార్థులకు విజ్ఞాన సముపార్జన కొరకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు పరిశోధకులకు వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో రాణించాలనే తపన కలిగిన వారికి, పఠనాసక్తి కలిగిన వారికి, సాహిత్య ప్రియులకు, సంగీత అభిలాషులకు ఇలా అన్ని విధాల అందరికీ కావలసిన పుస్తక సంపదతో శ్వేతలోని శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పాఠకులకు ఆలంబనగా నిలుస్తోంది. విశాలమైన ప్రాంగణంతో, ప్రశాంత వాతావరణంలో మనసుకు ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచే విధంగా నెలవైన శ్రీ వెంకటేశ్వర గ్రంథాలయం తిరుపతి వాసుల అభిమానాన్ని చూరగొంటోంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి తిరుపతిలోని శ్వేత ప్రాంగణంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించడం, మనసుకు నచ్చిన పుస్తకాన్ని చదువుకోండి, అపార జ్ఞాన విజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.